నమస్తే అండి, నేను మీ స్వర్ణ. ఈరోజు మనము ఈ పాత పెయింటింగ్ని రీకన్స్ట్రక్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఒక నిబ్ పెయింటింగ్ అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసి పక్కన పెట్టేశారు. చాలా ఏజ్ హోల్డ్ పాత పెయింటింగ్ అన్నమాట. మా ఫ్యామిలీ ఫ్రెండ్లో ఒక ఆంటీ చాలా క్రియేటివ్ ఆర్ట్స్ చేస్తుండేవాళ్ళు, క్రాఫ్ట్స్. ఆ ఆంటీ ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ ఇది గిఫ్ట్ ఇచ్చారు. దీనికి ఇంకా పక్కన ఇంకొక పెద్ద ఫ్రేమ్ కూడా ఉండేది, మెరూన్ కలర్ వెల్వెట్ పేపర్ తోటి. చూడటానికి చాలా అంటే చాలా బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఆ పెద్ద ఫ్రేమును గ్లాస్ పాడైపోయింది అనమాట. గ్లాస్ ఏమో ఇరిగిపోయింది, అందుకని తీసి పక్కన పెట్టేశారు. ప్రస్తుతం నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అరెరే ఇలా పడేస్తారా అని తీసుకొని లోపలికి తెచ్చుకున్నాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు దాని వాల్యూ తెలుసు కదా. మనం ఎంత కష్టపడితే ఒక ఆర్టికల్ అనేది తయారవుతుంది. వీ కెనాట్ ఇగ్నోర్ అన్ ఆర్ట్ పీస్ కదా. సో ఈ ఫ్రేమ్లో ఈ పేపర్స్ అవి అంటుకొని ఉన్నాయి వెల్వెట్ లాగా. అవన్నీ తీసేసి ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్కి అయితే బ్లాక్ కలర్ పెయింట్ వేశాను. ఇది మళ్ళీ మనం పెయింట్ చేసి కంప్లీట్ చేశాక ఫ్రేమ్స్ షాప్లో ఇచ్చామంటే వాళ్ళు దానికి చక్కగా సైడ్లో అడిషనల్గా ఇంకొక ఫ్రేమ్ కూడా వేసి మళ్ళీ గ్లాస్ వేసి కొత్త దానిలా తయారు చేస్తారు. సో నేను ఆల్రెడీ దీన్ని కొత్త పెయింట్ లాగా చేస్తున్నాను. అది ఎలాగో చూద్దాం రండి. ఆ ఫ్రేమ్కి బ్లాక్ కలర్ వేసేసాక ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నా దగ్గర కలర్స్ అయితే కొంచెం లిమిటెడ్ కలర్సే ఉన్నాయి. నేను వస్తూ సరదాగా కొన్ని పెయింట్లు బ్రష్లు తెచ్చుకున్నాను అనమాట. సో ఇదే సేమ్ కలర్స్ నా దగ్గర లేవు. ఈ బ్రిలియంట్ పర్పుల్ అనే కలర్ ఉంది నా దగ్గర. సో ఇదేమో నిబ్ పెయింట్ అనమాట. సో ఇప్పుడు మన దగ్గర నిబ్స్ లేవు కాబట్టి ఈ బ్రష్కు ఉన్న బ్యాక్ సైడ్నే నిబ్ లాగా అనుకొని ఇలా నిబ్ పెయింటింగ్ లాగానే చేయటానికి ట్రై చేశాను. బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ చేసిన నిబ్ సైజు చిన్నగా ఉంది డాట్స్. నేను చేస్తున్న బ్రష్ బ్యాక్ వచ్చి కొంచెం బ్లంట్గా పెద్దదిగా ఉంది. సో ఇదంతా వద్దురా బాబు అనుకొని బ్రష్ తీసుకొని నార్మల్గా కలర్ చేసేసాను, పెయింట్ చేసేసాను అనమాట. ఇది ఇలా చేయటం వలన యాక్చువల్గా నిబ్ పెయింటింగ్ అనేది ఆయిల్ కలర్స్తో చేస్తారు. ఆ నిబ్ పెయింటింగ్ చేశాక ఆ కలర్స్ ఆరటానికి టైం తీసుకుంటుంది. సో నేను కూడా లాంగ్ బ్యాక్ చేశాను. మీకు మరి ఎప్పుడైనా అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడేమో మనకి ఆల్ ఇన్ వన్ మన యాక్రిలిక్ కలర్స్ ఉన్నాయి కదా, దేనికైనా వాడేసుకోవచ్చు అవి. సో అదే యాక్రిలిక్ కలర్స్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నాను. పింక్ అప్లై చేశాక మళ్ళీ వైట్ తోటి షేడింగ్ చేశాను. అలాగే ఈ ఆరెంజ్ ఫ్లవర్ వచ్చి నా దగ్గర ఆరెంజ్ లేదన్నమాట. సో ఇండియన్ రెడ్ అవైలబుల్గా ఉంది, లెమన్ ఎల్లో ఉంది. ఆ రెండు కలర్స్ తోటి దాన్ని ఫినిష్ చేసేసాను. కలర్స్ తోటి మనం ఏదైనా చేయొచ్చు. ఇదే చేయాలి అదే చేయాలి ఏం లేదు. మనకి మనసుకి ఎలా నచ్చితే అలా చేస్తాం, చెయ్యి ఎలా మూవ్ అయితే అలా చేసేస్తాం. పెయింటింగ్ అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. కాసిన పెయింట్లు ఓ బ్రష్ ఉందంటే మనం ఏమైనా సృష్టించవచ్చు. బయట పడేద్దాం అనుకున్న ఈ పెయింట్ని ఎంత మంచి అందమైన పెయింట్లా చేశాను. ఇప్పుడు ఎల్లో పెయింట్ అప్లై చేస్తున్నాను కాబట్టి బ్రష్లో ఎల్లో ఉండిపోయింది. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఈ లీవ్స్ అంతటికి ఎల్లో అప్లై చేసేసాను. ఇప్పుడు సాప్ గ్రీన్ తీసుకొని మనం నీట్గా కొంచెం బ్రష్కి వెట్ చేయండి, సో దట్ ఈ రెండు మంచిగా మిక్స్ అవుతాయి. ఇంట్లో వచ్చి గ్రూ ఉంది, అంటే ఇలా ఈనెలోని గీసారు. దాన్ని మనం బ్లాక్ పెయింట్ తోటి కవర్ చేద్దాం. సో ఇంకా చెప్పండి కబుర్లు. అందరూ ఆవకాయలు చేసేసుకున్నారా? నేను ఇంట్లో లేను 20 డేస్గా. సో కాన్స్టెంట్గా వీడియోలు చేయలేకపోతున్నాను.
నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ నేను బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. సో ఇప్పుడైతే ముందు ఈ బ్లాక్ని సెట్ చేసేద్దాం. ఇది మొక్కమలే కానీ బాగా డస్ట్ పట్టింది. సో లైట్గా బ్రష్కి బ్లాక్ తీసుకొని నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. సో డస్ట్ వచ్చేస్తుంది. ఎక్కడైనా ప్యాచెస్ ఉంటే ఆ ప్యాచెస్ కూడా కవర్ అయిపోతాయి. చూసారా ఇక్కడ డిఫరెన్స్. జస్ట్ లైట్గా వాటర్ తీసుకున్నాను, లైట్గా బ్లాక్ తీసుకున్నాను, క్లీన్ చేస్తున్నాను. రికన్స్ట్రక్టింగ్ ఆఫ్ an old paint అన్నమాట. ఈ విధంగా అంతా మొత్తం క్లీన్ చేసేసాక ఈ కాడల్లా ఉన్నాయి కదా, అవి కూడా సాప్ గ్రీన్ తోటి పెయింట్ చేసేసాను. మన లీవ్స్లో ఉండే ఈనెలు ఉన్నాయి కదా, బ్లాక్ పెయింట్ తోటి ఆ లైన్స్ కూడా గీసేసాను. చూసారా మన ఈ ఏజ్ ఓల్డ్ పెయింట్ ఎంత బ్రాండ్ న్యూగా కనిపిస్తుందో. సో దీన్ని ఇప్పుడు ఫ్రేమ్స్కి ఇవ్వాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మర్చిపోకండి. ప్లీజ్ డూ click the bell icon. Keep watching. Thank you.